నిన్ననే ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది, మీరు చూసింటారు, మీరు చూసినో లేదో మీరు చిన్నపిల్లలు చూసినో లేదో కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అహనా పెళ్ళంట అని ఒక సినిమా వచ్చిండే. అది ఇప్పుడు కూడా ఉంటుంది, ఆ యూట్యూబ్లో ఆన్లైన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అందులో వాడు చాలా పీసీలోడు ఉంటాడు, ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసీలో ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు మా ఇంటికి రా నేను చికెన్ పెడతా అంటాడు. పోతారు వాడవుడు విడవడి ఉంటారుగా దోస్తులు అంటే ఇక పోతారు. పోతే ఏం చేస్తారు ఎరికైనా అక్కడ కింద కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడిని ఎలా తీస్తాడు. కోడిని ఎలా తీసి చూసుకుంటా తిను అంటాడు, ఇదే చికెన్ అంటాడు. సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది. మొదలు ఏం చెప్పిర్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థం. 6 అయినా సరే, భూమి ఆకాశం ఒకటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అట ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి వీర గంభీరమైన డైలాగులు సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుంది. కాసం డైలాగులు కొట్టి అసలు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం నువ్వు చేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి 420 హామీలు 420 హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇప్పుడు ఇది 14వ నెలనో 15వ నెలనో నడుస్తుంది. సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టు అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి